ప్రజా సంక్షేమ పాలన అందించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన పెత్తందారులకు మధ్య జరగనున్న ఎన్నికల్లో ప్రజలంతా మళ్లీ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసేలా ఆశీర్వదించాలని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా అనంతసాగర మండలం గౌరవరం, కామిరెడ్డిపాడు, మంగుపల్లి గ్రామాలలో విజయీభవ యాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా విజయీభవ యాత్రలో మేకపాటి ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందజేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామానికి సంక్షేమాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కోట్లాది రూపాయలను అందజేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడాభివృద్ధి సంఘం డైరెక్టర్ కాలువ నరసింహులు, ఎంపీపీ సంపూర్ణమ్మ, మండల సచివాలయ కన్వీనర్ అక్కలరెడ్డి అంకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కామిరెడ్డిపాడు, మంగుపల్లి ముఖ్యంగా ప్రజలకి 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, వచ్చే 5 సంవత్సరాల్లో మన ప్రభుత్వం ఏం చేయబోతుందనేది కూడా బోర్డుగా మీ అందరికీ కనపడుతుంది. ప్రతి గ్రామంలో విలేజ్ మేనిఫెస్టో తయారు చేసి ఆ గ్రామానికి ఏం చేయబోతున్నాం అనేది కూడా ప్రజలందరికీ తెలియపరుస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ మిగిలిపోయిన కార్యక్రమాలు కానీ లేకపోతే వాళ్ళు అడిగిన ఇంకా చిన్న వర్క్లు ఏమేమి పెండింగ్ ఉన్నాయనేది అవన్నీ మేము బాధ్యతగా తీసుకుని వచ్చేసారి చేద్దామని చెప్పేసి ఆలోచన అందరికీ తెలియపరుస్తున్నాం. ఈ ఎన్నికలకి వాళ్ళు ఎందుకు మళ్ళీ మన వైఎస్ఆర్సీపీ ఓటేసి మన ముఖ్యమంత్రి గారు ఎందుకు కొనసాగాలని చెప్పేసి కూడా వాళ్ళకి అడుగుతూ వాళ్ళ జీవనలు అడుగుతూ తప్పకుండా ఈసారి మాత్రం 175 స్థానాలకి 175 స్థానాలు మన ముఖ్యమంత్రి గారు ఏం కోరారు మనం కానుక వేయాలని చెప్పేసి అందరికీ తెలియపరుస్తున్నాం. ఇదే కాకుండా మన విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు ఎంపీగా నెల్లూరు నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా అందరూ సహకరించి ఓటు వేస్తే తప్పకుండా ఈ ప్రాంతానికి వచ్చే రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి జరుగుతుందని మన ముఖ్యమంత్రి గారికి దగ్గర స్నేహితుడు కాబట్టి అన్ని విధాలుగా ఈ ప్రాంతం బాగుపడుతుందని చెప్పేసి ప్రజలందరికీ తెలుపుతున్నారు. మొన్న సిద్ధం సభలో దాదాపు 15 లక్షల మంది వస్తే వాళ్ళు మాత్రం వాళ్ళ పేపర్లో అసలు సభ ఖాళీ అని చెప్పేసి రాసుకున్నారు. అది వాళ్ళ ఆలోచన. వాళ్ళు ఏ విధంగా న్యూస్ ప్రకటిస్తారో దానివల్లే అర్థమైపోయింది చాలా వరకు. ఇప్పుడు దాకా ఏంటంటే ప్రజలు డౌట్లో ఉన్నారు, ఏదో కొంచెం నిజాలు ఉంటాయని చెప్పేసి. ఆ న్యూస్ తర్వాత అసలు ఆ పేపర్లో ఒక్కటి కూడా నిజం కాదని చెప్పేసి ప్రతి ఒక్కటి అబద్ధం అని చెప్పేసి అందరూ తెలిసిపోయింది. సో మీరు అడిగిన క్వశ్చన్కి అభివృద్ధి జరగలేదని చెప్పేసి మీరే తిరుగుతూ ఉన్నారు కాబట్టి ప్రతి గ్రామం తిరగండి. ప్రతి గ్రామంలో ప్రతి సచివాలయం అని పెట్టి, ఒక ఆర్బీకే అని పెట్టి, ఒక విలేజ్ క్లినిక్ అని పెట్టి, లేకపోతే మిల్క్ చిల్లింగ్ సెంటర్ అని పెట్టి, ఇన్ని రకాలుగా వ్యవస్థ తీసుకొచ్చి ఒక గ్రామంలో పెట్టి దాని తర్వాత ఒక 12 ఆఫీసర్లు వాళ్ళ కింద వాలంటీర్ సేవలన్నీ అందిస్తూ దాదాపు మన ఆత్మకూరుకి 1500 కోట్ల నిధులు రిలీజ్ అయినాయి ఈ 5 సంవత్సరాలు. దాని ముందు 5 సంవత్సరాలు చూసుకుంటే టీడీపీ హయాంలో ఈ ఆత్మకూరుకి నాకు తెలిసి 200 కోట్ల కన్నా ఎక్కువ. ఆ హయాంలో 200 కోట్లు అంటే ఏంటి, మొత్తం వాళ్ళు చేసిన పనులు ఏమైనా తీసుకుంటే 200 కోట్ల కన్నా ఎక్కువ రాలేదు. ఈ హయాంలో దాదాపు 1500 కోట్లు. దాని డిఫరెన్స్ ఏందనేదో అందరూ చూసుకొని, అభివృద్ధి అంటే ఫస్ట్ గ్రామంలో అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ అభివృద్ధి జరిగితే ప్రజలందరికీ వాళ్ళ సేవలు వాళ్ళ ఇంటి ముందే అందుతుంటే, స్కూళ్ళన్నీ బాగుంటే, మహిళలందరికీ కొంచెం గౌరవంగా బతికేయడానికి ఛాన్స్ ఇచ్చి వాళ్ళు కూడా వ్యాపారస్తులు తయారవ్వాలని చెప్పేసి రకరకాలుగా పథకాలు పెట్టిన తర్వాత అది అభివృద్ధి. ప్రతి ఇంట్లో డబ్బులుంటే అది అభివృద్ధి. ఎవరో 10 మంది చేతుల్లో డబ్బులుంటే అభివృద్ధి కాదు. మొత్తం రాష్ట్రం అంతా ప్రజలందరి చేతుల్లో డబ్బులుంటే అది అభివృద్ధి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు. మంచి మనిషి, సౌమ్యుడు, అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు.